హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరి సాక్షి వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసరికి మేమైతే ఒక చిన్న డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేశాము. నేను, మా పాప, మా ఆయన అండ్ అత్తయ్య మామయ్య కలిసి ఈ డివోషనల్ ట్రిప్కి వెళ్తున్నాము. మేము ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి కోలార్ కోటిలింగేశ్వర టెంపుల్ అండ్ అక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలని మేము ప్లాన్ చేసుకున్నాము. సో మేము మా ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వెళ్తున్నాము. ఈ కోలార్ వచ్చేసరికి అరౌండ్ 100 కిలోమీటర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఈ ప్లేస్లో అయితే మనము మన ఏషియాలోనే లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ శివలింగం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ కోట్లింగేశ్వర టెంపుల్ అనేది మనకి కోలార్ డిస్ట్రిక్ట్లోని కమ్మసంద్ర అనే విలేజ్లో ఉంటుంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి బాగానే అవైలబుల్గా ఉంటుంది. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్తో వెళ్ళినా కూడా అక్కడ పార్కింగ్ అంతా దొరుకుతుంది. అదే కాకుండా మనం బై బస్ వెళ్ళాలనుకుంటే మనం కోలార్కి వచ్చి అండ్ కోలార్ నుంచి మళ్ళీ కమ్మసంద్ర విలేజ్కి ఫ్రీక్వెంట్గా ఆటోస్ ఉంటాయి. అండ్ బై ట్రైన్ ద్వారా రావాలంటే కేఆర్పురం నుంచి మనం బంగారుపేటకి వచ్చేసి అక్కడి నుంచి కూడా ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. రోడ్ అంతా బాగానే ఉంటుంది, బట్ మధ్యలో కొంచెం అయితే కొంచెం గతుకులుగా అట్లా అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా అయితే జర్నీ ఈజీగానే ఒక 2 అవర్స్లో అయితే అయిపోతుంది బెంగళూరు నుండి. అండ్ మేము దారిలో స్నాక్స్ బ్రేక్ అని చెప్పేసి టీ అండ్ స్నాక్స్ తింటాను, కానీ ఈ హోటల్ దగ్గర అయితే స్టాప్ చేసేసాము. అండ్ లిటరల్లీ ఇక్కడ కాస్ట్ అనేది బెంగళూరు కన్నా చాలా ఎక్కువగా అనిపించింది. ఇంక ఇక్కడ తినడం అయిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే కోలార్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఈ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇదే ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి టైమ్ అరౌండ్ 8 అయిపోయింది. మేము ఆఫీషియల్ వెబ్సైట్లో టైమింగ్స్ చూసేసరికి 9 వరకు ఓపెన్ చేసి ఉంచుతారన్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే 8:30 కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు, త్వరగా వెళ్ళిపోండి అని చెప్పారు. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ వచ్చేసరికి మనకి టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయని చెప్పాను కదా. మొత్తం అరౌండ్ 90 lakhs ప్లస్ శివలింగాస్ అయితే ఈ టెంపుల్లో ఉన్నాయి ప్రజెంట్. మనకి ఫస్ట్ అయితే కనిపించే టెంపుల్ వచ్చేసరికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల టెంపుల్. అక్కడ దర్శించుకున్న తర్వాత ఆ టెంపుల్ బయటే ఒక చెట్టు కూడా ఉంటుంది. ఆ చెట్టు యొక్క నమ్మకం ఏంటంటే ఎవరికైనా ఏమైనా కోరికలు ఉన్నా, పిల్లలు పుట్టాలనుకున్నా కూడా అక్కడ ఆ చెట్టుకు అయితే ఉయ్యాలనేది కట్టుకుంటారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇది ఆ చెట్టు వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఇది ఎగ్జాక్ట్గా మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్కి బయటే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ శివలింగాస్. ప్రతి టెంపుల్కి ముందు మనం మెయిన్ టెంపుల్కి కూడా ఏదైతే ఫస్ట్ లింగం ఉంటుందో ఆ లింగం టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా చాలా శివలింగాస్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి మన ఏషియాలోనే లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ శివలింగం అని కూడా చెప్పొచ్చు. దీని హైట్ వచ్చేసరికి అరౌండ్ 33 మీటర్స్ అయితే ఉంటుంది. ఈ శివలింగానికి ఆపోజిటే ఒక నందీశ్వర స్టాట్యూ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీలో ఎవరైనా ఆల్రెడీ టెంపుల్కి విజిట్ చేసినట్లయితే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళని వాళ్ళు ఉంటే, ఎప్పుడైనా మీరు బెంగళూరు నుంచి కోలార్ అటు వెళ్ళే దారిలో ఉంటే, కోలార్ నుంచి చాలా దగ్గర ఈ టెంపుల్, ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర టెంపుల్ ఉంటుంది. దాని తర్వాత మనం అక్కడ నుంచి లోపలికి మెయిన్ శివలింగ టెంపుల్ ఏదైతే ఫస్ట్ స్థాపించారో ఆ టెంపుల్లోకి వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అన్నపూర్ణమ్మదేవి టెంపుల్ అండ్ దాని తర్వాత కుబేర వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మీరు ఎవరైనా విజిట్ చేస్తే ఈ అన్ని టెంపుల్స్ అయితే కంపల్సరీగా ఒకసారి చూడండి. అండ్ కుబేర వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అలంకరణ అయితే ప్రత్యేకంగా చాలా బాగా అనిపించింది నాకు. మేము వెళ్ళినప్పుడు చూసాము అక్కడి నుంచోనే. అండ్ వాళ్ళు చెప్పారు, మీకేమన్నా తోచిన అలంకరణకి ఏమన్నా మీకు తోచినది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని కూడా చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎవరైనా ఈవినింగ్ టైంలో ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటే క్లోజింగ్ టైం వచ్చేసరికి వాళ్ళు 8:30 కల్లా టెంపుల్ అంతా క్లోజ్ చేస్తారు. సో బెటర్ మీరు అక్కడికి 6:30 కల్లా రీచ్ అయితే ప్రశాంతంగా ప్రతి టెంపుల్నిలో స్వామి అమ్మవారిని దర్శించుకొని అండ్ శివలింగంని కూడా ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ శివలింగం టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ శివలింగాల దగ్గరికి పెద్ద శివలింగం ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చే దారిలో మనకి గణేశ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. గణేశ స్వామి అండ్ హనుమాన్ స్వామి వాళ్ళని కూడా దర్శించుకోవచ్చు మనం. మొత్తానికి మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది.
ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా మేము కాణిపాకంకి స్టార్ట్ అయిపోయాము. అండ్ కాణిపాకంకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైట్ 12 అవుతుందని చెప్పేసి దారిలోనే మా డిన్నర్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ డిన్నర్ కోసం అని చెప్పేసి మేము కాణిపాకం వెళ్ళే దారిలో హైవే పక్కనే ఈ ముల్బాగా దోస కార్నర్ అనే ఒక ప్లేస్ దగ్గర స్టాప్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ వాళ్ళ స్పెషల్ ఏంటంటే ముల్బాగల్ స్పెషల్ దోస. నేను అడిగాను అంటే ఈ దోశలో స్పెషల్ ఏంటంటే వాళ్ళ మసాలా అనేది స్పెషల్ అంట. అండ్ ఇది ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.